నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఎస్ఆర్. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ 2026 సమరం భారత్ మరియు శ్రీలంక వేదికలుగా ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ ఈసారి కూడా కప్పు కొడుతుందా? అసలు ఇతర జట్ల బలాబలాలేంటి? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈసారి మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఇండియాలోని అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలతో పాటు శ్రీలంకలోని కొలంబో, క్యాండీలలో మ్యాచ్లు జరుగుతున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్లో ఫైనల్ జరగనుంది. మార్చి 8ని నోట్ చేసుకోండి. ఆ రోజు మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి. హార్డ్ ఫేవరెట్గా ఇండియా బరిలోకి దిగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా భీకరమైన ఫామ్లో ఉంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్స్ రాకతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. సొంత గడ్డపై ఆడుతుండడం భారత్కు అతిపెద్ద ప్లస్ పాయింట్. గత 41 మ్యాచ్ల్లో 31 విజయాలతో భారత్ హాట్ ఫేవరెట్గా ఉంది. గట్టి పోటీ ఇచ్చే ఇతర జట్లను చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నీలో ఆసీస్ను తక్కువ అంచనా వేయడం, ట్రావిన్ హెడ్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లతో వీరు ప్రమాదకరంగా మారవచ్చు. సౌత్ ఆఫ్రికా గత రన్నరప్ అయిన సఫారీలు ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిగా ఉన్నారు. ట్రిస్టన్ సాబ్స్, క్లాసెన్ వంటి హిట్టర్లు ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఇంగ్లాండ్ అత్యంత దూకుడుగా ఆడుతుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత్కు గెలిచే అవకాశాలు 60 నుంచి 70% వరకు ఉన్నాయి. అయితే సూపర్ 8 దశలో ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. మీ అభిప్రాయం ప్రకారం ఈసారి వరల్డ్ కప్ విజేత ఎవరు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాయిస్ ఆఫ్ ఎస్ఆర్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.